భూమి ఎంత, నక్షత్రం ఎంత, విశ్వం ఎంత, చీకటి ఎప్పుడు పుట్టింది, వెలుగు ఎప్పుడు పుట్టింది, ఈ రోజు ఎప్పుడు పుట్టింది, వీటి వెనకాల స్థితిగతులు ఎప్పుడు పుట్టాయి, ఎంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నాను నేను. నక్షత్రాల ముందు సూర్యుడు ఎంత, సూర్యుడు ముందు సూర్య కుటుంబం ఎంత, సూర్య కుటుంబంలో భూమి ఎంత, ఆ భూమి మీద ఈ దేశాలు ఎంత, ఈ దేశాలలో నీ దేశం ఎంత, నీ దేశంలో నీ రాష్ట్రం ఎంత, నీ రాష్ట్రంలో నీ ఊరెంత, నీ జీవితం ఎంత, నీ జీవితంలో శ్రమలు ఎంత. నేను అడుగుతున్నాను, పుట్టకపోతే బాగున్ను, పుట్టకపోతే బాగున్ను, అమ్మ గర్భంలో మాయగా రాలిపోతే బాగున్ను, నా జీవితం ఎలాగైపోయింది, శ్రమలు, ఇంక నాకు ఇబ్బంది, నా నాపకండి, నేను దూకేస్తున్నాను అంటున్నావుగా. పుట్టిక విలువ అర్థమైందా? నువ్వు పుట్టాలంటే ముందు భూమి పుట్టాలి, నువ్వు పుట్టాలంటే ముందు నక్షత్రాలు పుట్టాలి, నువ్వు పుట్టాలంటే ముందు సూర్యుడు పుట్టాలి, నువ్వు పుట్టాలంటే విశ్వం పుట్టాలి. ఏ విశ్వాన్ని పుట్టించి నడిపిస్తున్నా నేను, విశ్వాన్ని ఇంత క్రమంగా నడిపిస్తున్నా నేను. వెలుగు పుట్టక ముందే వెలుగులో ఉన్నవాడిని, చీకటి పుట్టక ముందే చీకటికి ప్రారంభికుడిని, ప్రతి దానికి ప్రారంభికుడిగా ఉన్న నేను, ఇన్నిట్లో ఉన్న నేను, భూమి పుట్టక ముందున్న నేను. యోబో, ఏం జరిగిపోయిందని అంత ఫీల్ అవుతున్నావు? ఆ రోజున్న నేను ఈ రోజు ఉంటాను, ఈ రోజున్న నేను నీ జీవితంలోకి ఎన్ని వచ్చినా ఉంటాను. ఇది రాసి పెట్టుకో యోబు అని చెప్తున్నాను. నువ్వేదో అనుకుంటున్నావు, నీలో ఒకటి ఉందే, కనబడందే, అది తీసేయాలని నీ జీవితంలోనికి సాతాను రప్పించాను, అది తీసేయాలని నీ జీవితంలోనికి శ్రమలు రప్పించాను, అది తీసేయాలని ఒక అతిశయం ఉంది చూసావా, అది తీసేయాలనే నీకు ఒక ఇబ్బంది వెనకలో ఒక ఇబ్బంది రప్పించాను.